పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పర్యటించారు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. P4 వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబం మార్గదర్శులతో ఇంటరాక్షన్ అయ్యారు. ఏడాదిలో 9.5 లక్షల మంది బంగారు కుటుంబంలో నమోదు కాగా 5 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందని మంత్రి చెప్పారు. ఏడాది కాలంలో జీరో ప్రావర్టీ P4 మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. మేము కన్జ్యూమర్ రైట్స్ అసోసియేషన్లో కూడా నేను యాక్టివ్ మెంబరు, లయన్స్ క్లబ్లో మొన్నటి వరకు ప్రెసిడెంట్ కూడా చేశాను. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు అనాథాశ్రమం మేము అందరూ ఈ గ్రామంలో కొంత పెద్ద సహకారంతో నేను 30 లక్షల రూపాయలు ఆశ్రమానికి నా పర్సనల్ అమౌంట్కి నేను డొనేట్ చేసి 40 మంది పిల్లల్ని చదివించి వెళ్తే జరుగుతుంది. ఇది ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఈ స్మాల్ ఇనిషియేటివ్ కెన్ మేక్ ఏ వెరీ బిగ్ ఇంపాక్ట్ అనేది ఆ చేంజ్ తీసుకురాగలుగుతుంది. ఈమె 2వ వార్డు అవధి ఆర్పి గారికి 28 పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు సార్. రామలక్ష్మి గారికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు. మీ అందరికీ తెలిసిందే. ఆమెకి మొన్నటి వరకు కొడుకు ఆల్రెడీ చనిపోవడం అయినా కానీ ఎక్కువ దీక్షతో తను ఇచ్చిన మాట ప్రకారం వాడికి ఇప్పుడు కూడా ఆ పెద్దమ్మకి కావాల్సింది ఇప్పుడు కూడా తక్కువ డబ్బులు ఆమెకి 8,000 ఆమెకి ఆర్పీగా జీతం వస్తుంటది. ఆ జీతాన్ని తను ఉంటూ ఆ జీతంలో ఇంకొకటి ఇవ్వడం అనేది చాలా ఆదర్శనీయం. ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి.